నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను నైకాలో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నమాట. బేసిక్ ప్రోడక్ట్స్, మన అమ్మాయిలకి కావాల్సిన కొన్ని బేసిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్లీ నాకు ప్రెజెంట్ సమ్మర్ వస్తుంది, ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకున్నాను. సో అదనమాట. ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా చూపించేస్తాను. దిస్ ఇస్ మై నైకా పార్సల్. నిజంగానే నైకాలో చాలా ఎక్కువ తీసుకునేదాన్ని, ఎందుకంటే నైకా అనేది లైక్ మన మేకప్ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి కానీ మనకి ఇప్పుడు అమెజాన్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్, ఇవి సమ్టైమ్స్ ఫేక్ ప్రోడక్ట్స్ రావచ్చు. మీషో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ సమ్టైమ్స్ అన్నీ అని చెప్పను, కానీ కొన్ని అమెజాన్ లైక్ ఫ్లిప్కార్ట్ వీటిలో ఏంటంటే ఫేక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. బట్ నైకా, పర్పుల్ ఈ యాప్స్లో లైక్ ఫాక్సీలో కూడా ఒరిజినల్ ప్రోడక్ట్సే. ఈ మెయిన్లీ నైకా అండ్ పర్పుల్లో మాత్రం లైక్ ట్రూ ప్రోడక్ట్స్, ఫేక్ ప్రోడక్ట్స్ కాకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు, బట్ కొనుక్కునే వాళ్ళకి లైక్ బిగినర్స్కి అంతగా ఐడియా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒక ₹1, ₹2 ఎక్కువ ఉన్నా సరే మీరు నైకాలో తీసుకోండి. సో అందుకే నేను క్లియర్గా చెప్తున్నా. మోస్ట్లీ తెలియని వాళ్ళు ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో తీసేసుకుంటారు. ఇందులో సమ్టైమ్స్ ఫేక్ ప్రోడక్ట్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవి మనం యూజ్ చేసినా మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. సో అందుకే మీరు ఒకవేళ స్కిన్ కేర్ ఆర్ మేకప్ ట్రై చేద్దాం అనుకుంటే ఫస్ట్లీ నైకాలో ట్రై చేయండి. నైకా అనే కాదు, నైకా అండ్ పర్పుల్ ఏదైనా మీ ఇష్టమే. సో ఇంకా నేనేమేమి తీసుకున్నానో కూడా అన్నీ చెప్తూ కొన్ని మీకేమేమి యూజ్ అవుతాయో కూడా అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే నేను కొన్ని బేసిక్ ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాను. నా దగ్గర మోస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి, మీకు తెలుసు, తీసుకునే ఉంటా. నేను మోస్ట్లీ ఎక్కువ ఏం తీసుకున్నా సరే నైకాలో తీసుకుంటాను. పర్పుల్ అనే కాదు, నైకా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా సరే నైకాకే వెళ్తా. సో ఇవి ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ తీసుకున్నాను, పాండ్స్ది. ఇది నేను రెగ్యులర్గా వాడే నా గో టు, లైక్ నాకు చాలా ఇష్టమైన మాయిశ్చరైజర్ అంటే ఇదనమాట, పాండ్స్ది. నేను ఫస్ట్ నుంచి కూడా ఇదే వాడతాను. నేను ఇది వాడతాను, మా అక్క ఇదే వాడుతుంది, మా మమ్మీకి కూడా ఇదే బాగా సెట్ అయింది. మొత్తం మా ఫ్యామిలీ అందరికీ కూడా బాగా సెట్ అవుతుంది. సో మాకనే కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ఇదే యూజ్ చేస్తున్నారు. మీలో కూడా చాలామంది ఇదే పాండ్స్ సూపర్ లైట్ జెల్ నాన్ స్టికీ ఫ్రెష్ ఫీల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నారు కదా. నాకు తెలిసి ఈ ప్రెజెంట్ ప్రతి అమ్మాయి దగ్గర కూడా ఇదే మాయిశ్చరైజర్ ఉంటుంది. బాగుంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది కదా, జెల్ కన్సిస్టెన్సీ. ఇది సమ్మర్స్కి చాలా బాగుంటుంది. లైక్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే సమ్మర్లో ఇదే ట్రై చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి సమ్మర్, వింటర్ ఏదైనా ఇది బాగా సెట్ అవుతుంది. బట్ సమ్మర్స్లో మెయిన్ ఇది మీరు ట్రై చేయండి, లైక్ బాగుంటుంది జెల్గా. దీని కన్సిస్టెన్సీ అంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం, ఎందుకంటే ఓపెన్ చేయలేదు అనమాట. ఇది నాకు ఎంత పడిందో నేను బిల్ చూసి చెప్తాను. ఇది నాకు లైట్ జెల్ మాయిశ్చరైజర్ వచ్చేసి ₹214 పడింది. ₹214కి వచ్చింది. ఇది ఎంత ml? ఇది యాక్చువల్లీ ₹240, నాకు నైకాలో ₹214కి వచ్చింది. ఇది 2.40 ml ఉంటుంది ఇందులో మొత్తం. సో మొత్తానికి అదనమాట. ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ ట్రై చేయలేదు అంటే ఒకసారి ట్రై చేయండి. హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇందులో వైటమిన్ సి ప్లస్ హైలోనిక్ అనుకుంటా, వైటమిన్ సి ప్లస్ హైలోనిక్ యాసిడ్ ఉంటుంది. సో చాలా మంచిది. హైలోనిక్ యాసిడ్ మనల్ని చాలా హైడ్రేటింగ్గా చూపిస్తుంది. సో మీరు ఒకవేళ ఇప్పటికీ ఇది ట్రై చేయలేదు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే 100% అందరూ ట్రై చేయొచ్చు. వాళ్ళకి పడుతుంది వీళ్ళకి పడదు అనేం ఉండదు. అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది, ప్రైస్ కూడా మన బడ్జెట్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది తీసుకున్నాను ఫ్రమ్ పాండ్స్. సో అదనమాట. ఇది నేను 2.40 ml, నాకు ₹214కి వచ్చింది. ఇంకా దాని తర్వాత ప్రైమర్ తీసుకున్నాను. నేను ప్రైమర్ ఎంతకు తీసుకున్నానో చూపిస్తాను. ₹386కి వచ్చింది. ఫస్ట్లీ నాకు ఈ ప్రైమర్ ₹380కి తీసుకున్నాను. ఇది నేను ఇంతకుముందు ట్రై చేయలేదు. మీరు మేకప్ యూస్ చేస్తున్నారు, లైక్ అట్లీస్ట్ బీబీ క్రీమ్ యూస్ చేసే వాళ్ళైనా సరే ప్రైమర్ తప్పకుండా యూస్ చేయండి. నేను కూడా నిజానికి లైక్ బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా యూజ్ మేకప్, బట్ కాలేజ్కి మాత్రం నేను లైక్ బీబీ క్రీమ్ మాత్రమే యూస్ చేస్తాను. నాకు లైక్ సెట్టింగ్ పౌడర్ అది బాగుంటుంది, బట్ నాకు డ్యూయిగా ఇష్టం, అందుకే సెట్టింగ్ పౌడర్ అది యూస్ చేయను. సో మేకప్ యూస్ చేసే ప్రతి ఒక్కరు పక్కా ప్రైమర్ యూస్ చేయండి. ఒకవేళ మేము మేకప్ ఏం యూస్ చేయము, బీబీ క్రీమ్ ఒక్కలే అన్నా కూడా ప్రైమర్ యూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే లైక్ బీబీ క్రీమ్లో కూడా ఏవో ఒక కెమికల్స్ సమ్వాట్ ఏవో ఒకటి మిక్స్ అయ్యే ఉంటాయి. సో కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఇలా ప్రైమర్ యూస్ చేయండి. నేనైతే ఇన్సైడ్ది యూస్ చేశాను ఇంతకుముందు, ఆ తర్వాత కలర్ బార్ అండ్ నెక్స్ట్ షుగర్ బ్రాండ్ది కూడా యూస్ చేశాను.
నాకు అవన్నీ ట్రై చేశాను. ఓకే, ఇన్సైడ్ది బాగుంటుంది, కలర్ బార్ది కూడా బాగుంది, అండ్ ఈ బార్ది కూడా నైస్. సో షుగర్ అంత అనిపించలేదు నాకు. ఇప్పుడు నైకాది ట్రై చేద్దామని చెప్పి నైకాది తీసుకున్నాను. కొంచెం రేట్ ఎక్కువే. నేను ఇన్సైడ్ది అయితే నాకు 280 రూపీస్కి ఎంతకు వచ్చింది, ఇది నాకు 382 రూపీస్కి వచ్చింది. చాలా ఎక్కువ అనిపించింది. అంటే ఈ ఎంఎల్కి ఇది ఎంత ఎంఎల్, 30 గ్రామ్స్. ఇది 30 గ్రామ్ ప్రోడక్ట్ కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, కానీ మరి ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ ఇది టోన్ ప్లస్ స్మూత్ అండ్ ప్లస్ పర్ఫెక్ట్. యాక్చువల్లీ ప్రైమర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫస్ట్లీ మనకి ఓపెన్ పోర్స్ అవి ఉంటాయి కదా, వాటిని క్లోజ్ చేస్తుంది అనమాట, ఫిల్ చేస్తుంది ప్రైమర్ అంతా. మేకప్ డైరెక్ట్గా స్కిన్ లోపలికి వెళ్ళిపోకుండా పైన ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మేకప్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. ప్రైమర్ యూజ్ చేయడం వల్ల మేకప్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఫ్లాలెస్గా కనిపిస్తుంది. సో ప్రైమర్ వల్ల మనకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు బీబీ క్రీమ్ వాడినా కూడా ఒక 300 ఆర్ దీని ప్రైస్ రేంజెస్ కూడా బ్రాండ్ బట్టి ఉంటాయి. సో నేను ట్రై చేద్దామని నైకా తీసుకున్నాను. ఒక 300 ఒక ప్రైమర్కి పెడితే అయిపోతుంది. సో అందుకు ప్రైమర్ తీసుకున్నా. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంది, ప్రోడక్ట్ బాగుందా లేదా అన్నీ కూడా మీరు నా నెక్స్ట్ వీడియోస్లో చూస్తూనే ఉంటారు. సో అదనమాట, నైకాలో ఇది తీసుకున్నాను. ఫస్ట్ టైం నైకా ట్రై చేయడం. ప్యాకేజింగ్ అంతా బాగుంది. సో ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రైమర్ని తప్పకుండా మీరు మీ మేకప్ రొటీన్ స్కిన్ కేర్ రొటీన్లో మీరు డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ప్రైమర్, సన్ స్క్రీన్ ఇవి మెయిన్ రోల్స్ ప్లే చేస్తాయి మన మేకప్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ తీసుకున్నాను. నా దగ్గర నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫేస్ వాష్ నైకాది. ఎందుకు అనేది నేను క్లియర్గా చెప్తాను. లైక్ ఇదేం ప్రమోషన్ కాదు. ఫస్ట్లీ నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా. ఇది నైకా న్యాచురల్స్. నైకా బ్యూటీ వేరు, నైకా న్యాచురల్స్ వేరు. అమ్మాయిలకి ఐడియా ఉంటుంది. నైకా న్యాచురల్స్, టీ ట్రీ అండ్ నీమ్. నార్మల్గా నేను నీమ్ ఫేస్ వాష్ అంతగా ప్రిఫర్ చేయను. ఇందులో మనకి లావెండర్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, టర్మరిక్ అన్నీ డిఫరెంట్ లైక్ ఫ్లేవర్స్ అలా ఉంటాయి. ఒక్క ఫేస్ వాష్ నాకు ఇది లైక్ 99 రూపీస్కో 90 రూపీస్కో వచ్చింది. 89 రూపీస్కి వచ్చింది ఇది ఈ టీ ట్రీ అండ్ నీమ్ ఫేస్ వాష్. లైక్ ఇది మళ్ళీ ఎంఎల్ కూడా చాలా ఎక్కువ, 100 ml క్వాంటిటీ ఉన్న ఫేస్ వాష్ జస్ట్ 89 రూపీస్కి వచ్చింది. సో నాకు ఎప్పుడైతే మా అక్క ఇది చెప్పిందో, ఐ వాజ్ ఇంటర్ అనుకుంటా, ఇంటర్లో మా అక్క నాకు ఫస్ట్ సేమ్ ఇదే నీమ్దే ఇచ్చింది. దాని తర్వాత మేము నైకానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. లైక్ నైకాలో ఇందులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ కూడా వాడేసామన్నమాట. లైక్ ఎలా అంటే లావెండర్, ఆరెంజ్ అన్నీ కూడా. ఈసారి కూడా నేను ఆరెంజ్ కార్ట్లో పెట్టా, బట్ సో అది ఆర్డర్ చేసేసరికి ఏంటంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో తప్పక అప్పుడు నేను ఇది నీమ్ పెట్టుకున్నా. జస్ట్ 89 రూపీస్కి 100 ml వస్తుంది మనకి. ఇది సేమ్ మనం హిమాలయ ఫేస్ వాష్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకా హిమాలయ ఫేస్ వాష్ కొంచెం డ్రై చేసేస్తుంది మన స్కిన్ని, బట్ ఇది అలా కాదు, స్కిన్ని డ్రై చేయదు. చాలా బాగుంటుంది ఫార్ములా అంతా కూడా. నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను మోస్ట్లీ నేను అన్ని డిఫరెంట్ ఫేస్ వాషెస్ ట్రై చేస్తూ ఉంటా. అందులో నాకు బాగా నచ్చేది ఫస్ట్ నైకా, తర్వాత సింపుల్ అంటే చాలా రేట్ ఎక్కువ, 300 ఎంతో. బట్ నైకా మనకి 90 రూపీస్కి అలా వచ్చేస్తుంది. సో టీనేజర్స్ ఉంటే మీకు నేను బాగా సజెస్ట్ చేస్తాను. హిమాలయ కన్నా ఇది బెస్ట్ అని నేను చెప్తాను. ఇందులో మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో అలా నాకు ఇది నచ్చుతుంది బాగా. సో అందుకని మళ్ళీ నేను నైకాది తీసుకున్నాను. ఎప్పటికీ నా దగ్గర సెటాఫిల్ అన్నీ ఉన్నాయి, బట్ స్టిల్ నాకు ఎందుకో ఎక్కడో నైకా ప్రోడక్ట్ లైక్ మెయిన్లీ ఇన్ ఫేస్ వాష్ నైకా బాగా నచ్చుతుంది. సో అందుకు నైకా ఇది నాకు 89 రూపీస్కి వచ్చింది. 100 ml వస్తుంది ఇందులో. ఇంకా నెక్స్ట్లీ మేకప్ రిమూవర్ తీసుకున్నాను నేను. నాకు బాగా నచ్చుతుంది ఈ గార్నియర్ మేకప్ రిమూవర్. నేను ప్లమ్ మేకప్ రిమూవర్ యూస్ చేస్తున్నాను, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ యూస్ చేస్తున్నాను. బట్ నాకు వాటికన్నా గార్నియర్ బడ్జెట్ అనిపిస్తుంది. మన బడ్జెట్లో మనకి మంచి ప్రోడక్ట్ అంటే గార్నియర్ మైసిలర్ క్లెన్జింగ్ వాటర్ ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది కూడా చాలా సెన్సిటివ్ స్కిన్, బట్ స్టిల్ నాకు ఇది పడుతుంది. సో ఇది మొత్తం మన ఐ ల్యాషెస్, ఐలైనర్, వాటర్ ప్రూఫ్ ఐలైనర్ ఏదైనా ఈజీగా వస్తుంది. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఇది ఒకటి ఉంటుంది, ఎల్లో కలర్ టైప్ ఒకటి ఉంటుంది కదా, అది ఉంటుంది. సో అది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తారు అందులో. నాకు దానికంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అదంత నచ్చదు నాకు. సో నేను ఇదే తీసుకుంటా ఫస్ట్ నుంచి కూడా. సో ఈసారి ఈ మాత్రం క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ఇంత పెద్ద బాటిల్ తీసేసుకున్నాను సేమ్ నైకాలో ఆఫర్ ఉందని చెప్పి. అది వాడిన దానికన్నా కొంచెం డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చింది ఫస్ట్లీ, అది క్యాప్ ఇరిగిపోయి వచ్చింది. సో ఇంక నేను అది వాడేదానికన్నా పక్కకు పడి ఒలిగిపోయింది, చాలా ఎక్కువ ప్రోడక్ట్ ఉంది. సో చిన్న ప్రోడక్ట్ తీసుకుందాం సరిపోతుంది అని చెప్పి తీసుకున్నాను. మీరు మళ్ళీ నేను చెప్తున్నాను, బీబీ క్రీమ్ యూస్ చేసే వాళ్ళు కూడా మేకప్ రిమూవర్తో రిమూవ్ చేసుకోండి. ఏం మనకి లైక్
ఎంత ఇది నాకు ఇది ఎంత పడ్డది 247 రూపీస్ పడ్డది. ఎంత చెప్పండి, మనం ఒక 1 మంత్ ఒకసారి కొనుక్కుంటే ఇది మనకి 4-5 మంత్స్ లైక్ రెగ్యులర్గా మేకప్ యూస్ చేసే వాళ్ళు కాకుండా లైట్ మేకప్ యూస్ చేసి కొంచెం మైసిలర్ వాటర్ వాడితే మనకి ఎలా లేదన్నా ఒక 6 మంత్స్ వస్తుంది అనుకోండి ఇదే ప్రోడక్ట్. నాకైతే ఇది 3 మంత్స్ వస్తుంది, నార్మల్గా అయితే ఒక 6 మంత్స్ వస్తుంది మీకు. డెఫినెట్గా ఒక్కసారి ఒక 250 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలా మంచిది. మనం మేకప్ వేసుకుంటే మన స్కిన్ పాడవుతుందా అంటే డెఫినెట్లీ నో. ప్రతి వీడియోలోనే అదే చెప్తాను, మేకప్ వేసుకోవడం వల్ల స్కిన్ అసలు పాడవదు. వేసిన దాన్ని నీట్గా తీయలేనప్పుడు మాత్రమే స్కిన్ పాడవుతుంది. సో మేకప్ వేసుకున్నా సరే తీసేటప్పుడు నీట్గా రిమూవ్ చేసేయండి. సో యూజ్ ఏ మైసిలర్ వాటర్ ఆర్ మీరు ఏదైనా క్లెన్జింగ్ బామ్ అలా యూజ్ చేసినా మీ ఇష్టమే. మంచిగా మైసిలర్ వాటర్ ఆర్ క్లెన్జింగ్ బామ్ ఏదైనా ఫస్ట్ దాంతో మనం క్లెన్స్ చేసిన తర్వాత ఫేస్ వాష్తో క్లెన్స్ చేయండి, మేకప్ అంతా కూడా పోతుంది. ఈవెన్ బీబీ క్రీమ్ వాడిన వాళ్ళు కూడా వాడండి అని నేను ఎందుకు అంటున్నాను అంటే బీబీ క్రీమ్ని మనం జస్ట్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ లాగా కన్సిడర్ చేస్తాం. ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఫేస్ వాష్ చేయాలి, లైక్ కన్సిడర్ టు అందులో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి బీబీ క్రీమ్లో అయినా ఫెయిర్ అండ్ లవ్లీ అయినా సీసీ క్రీమ్ అయినా ఏ క్రీమ్ అయినా సరే కొంచెం ఎంతో కొంత కెమికల్ కలుపుతారు, ఎంతో కొంత మేకప్ ప్రోడక్ట్ కలుపుతారు. లైక్ మన సీసీ క్రీమ్ బీబీ క్రీమ్స్ కూడా లైటిష్ టింట్ కలర్లో ఉంటాయి కదా ఫౌండేషన్ టింట్లో. సో డెఫినెట్గా ఫౌండేషన్ ఆర్ ఏదో కలిపే ఉంటారు కెమికల్. సో తీసినప్పుడు మాత్రం నీట్గా క్లీన్ చేసుకోండి అని చెప్తాను. వేసుకోవడం తప్పు అని నేను ఎప్పుడు చెప్పను. బీయింగ్ గర్ల్ మనం మేకప్ వేసుకునే రైట్స్ మనకున్నాయి, నచ్చినట్టు మనం రెడీ అవ్వచ్చు. బట్ స్కిన్ కేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి సో ట్రై టు యూస్ దిస్. సో ఇంక ఇది కూడా 125 ml నాకు 247 రూపీస్కి అలా వచ్చింది. అందుకే చిన్న క్వాంటిటీ తీసుకుంటే బెస్ట్ అని తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఐలైనర్ తీసుకున్నాను ఒకటి లాక్మీది. ఇంతకుముందు నేను డాజిలర్ ఐలైనర్ యూస్ చేసేదాన్ని. అది కొంచెం లైటిష్ కలర్ అయిపోతుంది, అప్లై చేసిన ఒక 1 hour తర్వాత కొంచెం గ్రే కలర్లోకి వచ్చేస్తుంది. సో లాక్మీ ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు లాక్మీ ట్రై చేస్తున్నాను. నేను రీసెంట్గానే వాటర్ ప్రూఫ్ ఐలైనర్ ఒకటి తీసుకున్నాను. మీరు నా షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. అది మొత్తం ఐలాషెస్ అన్నీ ఊడిపోతున్నాయి ఒక 2 టైమ్స్కే. సో ఇంకా అది వాడలేదు, అది అలా వదిలేసాను. ఐబే బ్రాండ్ది వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అంత మంచిగా లేదని చెప్పి అది అలా వదిలేసా. సో ఇంకా అమ్మ వాటర్ ప్రూఫ్లు ట్రై చేయొద్దు, నార్మల్ లాక్మీ ఎప్పుడు యూస్ చేసేవే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. ఇది కూడా 9 ml బాటిల్. 9 ml నాకు 120గా ఎంతకు పడ్డది, 142 రూపీస్ పడ్డది లాక్మీ ఐలైనర్ ఇది. బట్ పర్లేదు, డాజిలర్ కూడా ఇప్పుడు నియర్లీ లైక్ 100 రూపీస్ అలా అయిపోయింది, 80 రూపీస్ ఎంతో. సో ఇది 9 ml బాటిల్ మనకి 147 రూపీస్ పడ్డది. బట్ ఓకే, ఐలైనర్ మనం రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్ కాబట్టి ఐలైనర్కి ఎంతైనా పెడతాం. సో నేను అలాగే ఇదనమాట ఐలైనర్ తీసుకున్నా నా లాక్మీది. ఎలా ఉంటుంది, నేను ఫస్ట్ టైం నిజానికి లాక్మీ ఐలైనర్ యూస్ చేయడం. ఇంతకు ముందు అంతా కూడా నేను డాజిలరే, చిన్నప్పటి నుంచి కూడా డాజిలర్ ఐలైనరే యూస్ చేసేదాన్ని. ఆ తర్వాత బ్లూ హెవెన్ ట్రై చేసా. బ్లూ హెవెన్ అంతా నచ్చలేదు నాకు ఐలైనర్లో. పర్వాలేదు డార్క్ ఉంటుంది కానీ బట్ ఐకి అంత లుక్ ఇవ్వట్లేదు అనిపించింది. బట్ బ్లూ హెవెన్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు లాక్మీ ట్రై చేస్తున్నాను, ఎలా ఉంది అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సారీ నేను ఇప్పుడు ఎందుకు ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ది లివాన్ హెయిర్ సిరమ్ అనమాట. ఇది నాకు చాలా ఇష్టం. నేను డిఫరెంట్ హెయిర్ సిరమ్స్ బ్రాండ్స్ అయితే యూజ్ చేశాను, హెయిర్ సిరమ్స్ డిఫరెంట్ బ్రాండ్స్వి. నాకు లివాన్ వచ్చినంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకే హెయిర్ సిరమ్ కూడా రాలేదండి. స్ట్రీక్స్ కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, కానీ స్ట్రీక్స్ హెయిర్ సిరమ్ ఏంటంటే కొంచెం జిడ్డుగా అయిపోద్ది హెయిర్. చాలా సాఫ్ట్ హెయిర్ ఉండే వాళ్ళైతే స్ట్రీక్స్ ట్రై చేయొద్దు. కొంచెం లైక్ రఫ్ హెయిర్ ఉండేవాళ్ళు, కర్లీ హెయిర్ ఉండేవాళ్ళు స్ట్రీక్స్ ట్రై చేయండి. ఎందుకంటే అది కొంతసేపు తర్వాత హెయిర్ జిడ్డుగా అయిపోతుంది. సో నాకు లివాన్తో అలా ఏం అనిపించలేదు, లైట్ వెయిట్. ఇది నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. పెద్ద బాటిల్స్ వాడేదాన్ని, బట్ ఈసారి మళ్ళీ చిన్న ప్రోడక్ట్కి వచ్చా. సో నాకు ఇది బాగుంటుంది అందుకని చెప్పి తీసుకున్నా. ఇది కూడా లైక్ ఎంత ml ఇది, 50 ml ఇది 161 రూపీస్కి పడ్డది. ఎంత 50 ml 161 రూపీస్కి. అన్ని సిరమ్స్తో పోల్చుకుంటే ఇది రేట్లో కూడా అన్నిట్లో కూడా బెస్ట్ అని చెప్తాను. సో అలా అనమాట, ఒక సిరమ్, ఒక ప్రైమర్, ఒక మైసిలర్ వాటర్, ఫేస్ వాష్, ఐలైనర్ అండ్ మాయిశ్చరైజర్. ఇవి బేసిక్వి తీసుకున్నా ఈసారి. నాకు ప్రెజెంట్ కావాల్సినవి నా దగ్గర అయిపోయినవి, రీస్టాక్ చేసుకోవడానికి ఇవి తీసుకున్నాను. ఇంకా నైకాలో ఏ ప్రోడక్ట్స్ ట్రై చేయమంటారో కామెంట్ చేయండి. లైక్ మీకు ఏ ప్రోడక్ట్ ఇది ట్రై చేద్దాం ఒకసారి అనుకుంటారో అది నాకు చెప్పండి, నేను ట్రై చేసి దాని రివ్యూ చెప్తాను మీకు.
ఒకవేళ నేను అది వాడుంటే అది బాగుంటుందో లేదా అని కూడా చెప్తాను కదా. సో అందుకే నెక్స్ట్ నైకాలో ఎలాంటి వీడియో చేద్దామో కామెంట్ చేయండి. అలా నేను నైకాలో తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవన్నమాట. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను ఇక్కడ ఏది బాగుంటుంది ఏది బాగోదు అని. మొత్తం నాకు నియర్లీ 1241 రూపీస్ అయ్యింది. బాగానే వచ్చింది. వాటి మీద ఉన్న ప్రైజెస్ కన్నా మనకి 1-2 రూపీస్ తక్కువే వచ్చాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా ముందు వీడియోలో నేను ఎవరి గివ్ అవే విన్నర్ అనేది నేను రివీల్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పటి నుంచి కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూడండి. సో అంతే, మరి ఇంక వీడియో బాయ్.